హాయ్ గైస్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాళ ఏంటంటే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ గైస్. మీరు చూసుకుంటే టెస్ట్ మ్యాచ్ అప్పుడు 1 and only టెస్ట్ మ్యాచ్ అప్పుడు మన ప్రొడిక్షన్ 100% కరెక్ట్ అయింది. అండ్ నేను చెప్పినట్టుగానే ఓన్లీ 1 innings-తోనే ఇండియా మ్యాచ్ గెలుస్తుందన్న ఆఫ్ఘనిస్తాన్కి ఫాలో అని ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ గాలని జరిగింది గైస్. సో ఇవాళ ప్రిడిక్షన్ చూద్దాం. అంతకన్నా ముందు ఏంటంటే లెటెస్ట్ ట్రై టు అనలైజ్ ద టీమ్స్ గైస్. మీరు చూసుకుంటే డెఫినెట్గా ఒక విషయం అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. టెస్ట్ టీమ్తో పోలిస్తే వన్ డే టీము ఆఫ్ఘనిస్తాన్ చాలా స్ట్రాంగ్ ఉందని మనం చెప్పాలి. మహమ్మద్ నబీ కానీ, రషీద్ ఖాన్ కానీ, గజఫర్ కానీ, ఒమర్జాయ్ కానీ, నెక్స్ట్ ఆల్సో మనకి చూసుకుంటే అదర్ ప్లేయర్స్ చూసుకున్నా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గైస్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్. ఇట్స్ నాట్ అ స్మాల్ టీమ్ గైస్. సో డెఫినెట్లీ హై కాంపిటీషన్ ఉండడానికి అయితే ఆస్కారం ఉంది, కానీ డెఫినెట్లీ విన్నర్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా గైస్. అసలు అందులో క్వశ్చనే లేదు. అండ్ ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ మీరు బ్యాటింగ్ బౌలింగ్ ఇండియా కానంటే బ్యాటింగ్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం గైస్. ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేయగలిగితే డెఫినెట్గా మంచి స్కోర్స్ చేయొచ్చు, అంటే 100s సెంచరీస్ ఈ టైప్లో చేసుకోవచ్చు. ఇండియా టీమ్ ఈజ్ ఆల్సో లుకింగ్ సూపర్బ్లీ స్ట్రాంగ్. అసలు ఇండియా టీమ్ని మనం ఎంచడానికి లేదు, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, మనకి రోహిత్ శర్మ ఉన్నాడు, అక్షర్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సూపర్ టీమ్ అనమాట గైస్. సో డెఫినెట్లీ నాకు తెలిసి అయితే ఇవాళ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్. అండ్ ఆల్సో ఏంటంటే నేను అనుకోవడం ప్రిన్స్ యాదవ్ ఇవాళ డెబ్యూ చేస్తాడని నాకు అనిపిస్తుంది గైస్. సో లెట్ us try to see. సో రేపటి వీడియోలో ఇవాళ మ్యాచ్ అనాలిసిస్ చూద్దాం గైస్. సో యా, దట్స్ ఇట్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.